దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియోస్ చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మహర్షి ఎపిసోడ్ నెంబర్ 23. అవంతి ఆఫీస్ ముందు కారు దిగి గౌతమ్ ఛాంబర్లోకి వెళ్ళేసరికి గౌతమ్ డిజైన్స్ పేపర్స్ పట్టుకొని నిలబడి తన ఎదురుగా ఉన్న కొంతమంది ఫ్యాషన్ డిజైనర్స్ మీద సీరియస్ అవుతూ, ఏంటి ఈ డిజైన్స్? మిమ్మల్ని నమ్ముకుంటే ఈసారి కూడా నేను ఓడిపోయేటట్టే ఉన్నాను. కాంపిటీషన్ అంటే ఎన్నో రకాల కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి. మీరేమో ఇంకా ఓల్డ్ డిజైన్స్ తీసుకొచ్చి లేటెస్ట్ ఫ్యాషన్ అంటున్నారు. మీలో ఉన్న క్రియేటివిటీ చూపించుకోవాలంటే ఇదే మంచి అవకాశం. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. కానీ ఈసారి కాంపిటీషన్లో నేనే విన్ అయి తీరాలి అని ఆవేశంగా చెప్తుంటాడు గౌతమ్. గౌతంలో ఉన్న ఆవేశాన్ని అవంతి కొత్తగా చూస్తూ, పాపం గౌతమ్, ఆ శత్రువు ఎవరో గాని అతనితో గెలవాలని తెగ తాపత్రయపడుతున్నాడు అని అనుకుంటుంది. మానిటర్లో ఉన్న డిజైన్ని గౌతమ్ ఫ్యాషన్ డిజైనర్స్ వైపుకి తిప్పి చూపిస్తూ, ఈ డిజైన్ చూడండి ఎంత క్రియేటివిటీగా ఉందో. అందుకే పోయినసారి కాంపిటీషన్లో ఈ డిజైన్ విన్ అయింది. ఇలాంటి వండర్ఫుల్ డిజైన్స్ లాంటివి క్రియేట్ చేయండి అని మాట్లాడుతుంటాడు. అవంతి మరో సైడ్గా ఉంటుంది కాబట్టి తనకు ఆ డిజైన్ అంతగా కనిపించక దానిని చూడాలని ప్రయత్నిస్తుంటుంది. నిజంగానే ఆ డిజైన్ చాలా బాగుంది సార్. మేం కూడా తప్పకుండా కొత్త డిజైన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తాము అంటారు వాళ్ళు. గౌతమ్ చేతిలో ఉన్న డిజైన్ పేపర్స్ని పక్కకు పెడుతూ, సరే ఇక వెళ్ళండి, ఈసారి ఈ చెత్త డిజైన్స్తో రాకండి అని గౌతమ్ వాళ్ళని పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళగానే గౌతమ్ అవంతి వైపు చూసి, హాయ్ అవంతి, ఎంతసేపు అవుతుంది? వచ్చి నిన్ను చూడనే లేదు, కూర్చో అని చెప్పి చైర్లో కూర్చుంటాడు. నువ్వు వాళ్ళ మీద ఆవేశపడుతున్నప్పుడే వచ్చాను గౌతమ్ అంటూ దగ్గరికొస్తుంది. ఆవేశం కాదు అవంతి, నా శత్రువు మీద గెలవాలనే నా కసి నర నరాల్లో జీర్ణించుకొని ఉంది. ఆ క్షణాల కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తున్నాను అంటాడు మహర్షి మీద కోపంతో. కాస్త నెమ్మదించు గౌతమ్, ఇలా ఆవేశపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. వాళ్ళు కొత్త డిజైన్స్ క్రియేట్ చేస్తానన్నారు కదా, కాస్త వెయిట్ చేయి అంటూ పక్కన పెట్టిన డిజైన్ పేపర్స్ని చేతిలోకి తీసుకుని చూస్తుంటుంది. వాళ్ళ డిజైన్స్ మీద నాకు నమ్మకం రావడం లేదవంతి. చూసావు కదా ఈ డిజైన్ ఎంత ఓల్డ్ ఫ్యాషన్గా ఉన్నాయో. నీ చేతిలో ఉన్న డిజైన్స్కి కాంపిటీషన్లో విన్ అయిన ఈ బ్యూటిఫుల్ డిజైన్కి ఎంత తేడా ఉందో నువ్వే చూడు అంటూ మానిటర్ని అవంతి వైపుకు తిప్పుతాడు. ఆ డిజైన్ చూడాలని అవంతి తన చూపును ఆ మానిటర్ వైపు తిప్పుతుంది. ఆ మరుక్షణమే తన కళ్ళు పెద్దగా చేసి నిర్ఘాంతపోతూ చూస్తుంటుంది. ఇప్పుడు చెప్పు అవంతి, సిస్టంలో కనిపిస్తున్న ఈ డిజైన్కి వాళ్ళు ఇచ్చిన ఆ డిజైన్స్కి ఏమైనా సంబంధం ఉందా? పోయినసారి కాంపిటీషన్లో నా శత్రువు ఈ డిజైన్ డ్రెస్తో నా మీద గెలిచాడు. ఈసారి పోటీలో అతని మీద నేను గెలవాలంటే నాకు ఇంతకు మించిన డ్రెస్ డిజైన్ కావాలి అని చెప్తున్నాడు గౌతమ్. కానీ అవంతికి ఆ మాటలేవి చెవికి ఎక్కడం లేదు. ఇప్పుడు తన ధ్యాస అంతా ఆ డిజైన్ మీద పడిపోయి అలాగే చూస్తుంటుంది. గౌతమ్ కూడా అది గమనించి, ఏంటవంతి, ఆ డిజైన్ వైపు అలాగే చూస్తున్నావు? నీకు కూడా ఈ డిజైన్ బాగా నచ్చిందా అని అడుగుతాడు. కానీ అవంతి ఉలుకు పలుకు లేకుండా అలాగే నిలబడిపోయి ఆ డిజైన్ వైపు చూస్తుంటుంది. అవంతి అంటూ లేచి తన భుజాన్ని పట్టుకొని కదిలిస్తాడు గౌతమ్. దాంతో అవంతి ఈ లోకంలోకి వచ్చి గౌతమ్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఏంటవంతి అలా అయిపోయావు అని అడుగుతాడు గౌతమ్ కూడా ఆశ్చర్యంగా చూస్తూ. అవంతి వేలు పెట్టి ఆ మానిటర్ వైపు చూపిస్తూ, ఈ డ్రెస్ డిజైన్ నేను కుట్టిన డ్రెస్ డిజైన్ లాగా ఉంది గౌతమ్, అందుకే షాకే చూస్తున్నాను అంటుంది. అవంతి మాటలకు గౌతమ్ నెమ్మలేక విచిత్రంగా చూసి నవ్వి, ఏమంటున్నావు అవంతి, అలాంటి డిజైన్ నువ్వు కుట్టడమేంటి అంటాడు.
నేను చెప్తున్నది నిజం గౌతమ్. నన్ను నమ్ము. ఇది నేను కుట్టిన డిజైన్ లాగే ఉంది అంటూ అవంతి మానిటర్ మీద డిజైన్ తడుముతూ, నా డిజైన్ లాగా కాదు గౌతమ్. ఇది అచ్చం నేను క్రియేట్ చేసిన డిజైనే అంటుంది ఆశ్చర్యంగా చూస్తూ. అవంతి కలలో కనిపిస్తున్న మెరుపుని చూస్తుంటే నిదానంగా గౌతమ్కి కూడా నమ్మకం కలుగుతూ ఆ డిజైన్ వైపు, అవంతి వైపు మార్చి మార్చి చూసి కొన్ని క్షణాలు దీర్ఘంగా ఆలోచించి, నువ్వు కరెక్ట్గా చూడు అవంతి. నిజంగానే ఈ డిజైన్ డ్రెస్ నువ్వు కుట్టావా? ఇది నిజమేనా అని అడుగుతాడు ఆతృతగా. నిజమే చెప్తున్నాను గౌతమ్. ఈ డిజైన్ డ్రెస్ నేను కుట్టిన డిజైన్ డ్రెస్ ఒకటే అంటుంది. ఇప్పుడు ఆ డిజైన్ డ్రెస్ నీ దగ్గర ఉందా అవంతి అని అడుగుతాడు సీరియస్గా తీసుకుంటూ. లేదు గౌతమ్, ఈ డిజైన్ డ్రెస్ మా ఊరిలో ఒక పాపకి కుట్టాను అంటుంది. గౌతమ్ ఇంకా ఆతృత పడుతూ, ఆ డిజైన్ నువ్వు ఎప్పుడు కుట్టావు అవంతి? కాంపిటీషన్కి ముందా తర్వాతా? అంటే అంటే నా ఉద్దేశం, నువ్వు ఈ డ్రెస్ డిజైన్ ఎన్ని రోజుల కిందట కుట్టావో సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు అంటాడు క్షణం క్షణం ఆతృత పెంచుకుంటూ. అది గౌతమ్, బంధువుల పెళ్ళి అని పాప వాళ్ళ అమ్మ నాతో డ్రెస్ కుట్టించుకుంది అని పలానా రోజు అని చెప్పగానే, అంటే కాంపిటీషన్కి ముందే అనమాట అని గౌతమ్ సంతోషపడుతూ, కానీ ఈ డిజైన్ మహర్షికి ఎలా తెలుసుంటుంది అని మనసులో అనుకొని, సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు అవంతి. బంధువుల పెళ్ళికి ఆ పాపకి డ్రెస్ రెడీ చేస్తానన్నావు కదా, ఆ బంధువుల పెళ్ళి మీ ఊరిలోనా లేకపోతే మరెక్కడైనా అని అడుగుతాడు. అవంతి ఆలోచించుకుంటూ, అది గౌతమ్, బంధువుల పెళ్ళికి హైదరాబాద్ వెళ్తున్నామని పాప వాళ్ళ అమ్మ చెప్పింది అంటుంది. ఎస్, దొరికావు మహర్షి అని సంతోషంగా అనుకుని, అదే సంతోషంతో అవంతి రెండు భుజాలు పట్టుకొని, నీలో ఇంత క్రియేటివిటీ ఉందని నేను అస్సలు ఊహించలేదు అవంతి. రోజు ఈ డిజైన్ చూస్తూ ఈ డిజైనర్ గురించి ఎలా తెలుసుకోవాలి అని బుర్ర పగిలే వరకు ఆలోచించేవాణ్ణి. కానీ నా ప్రాణ స్నేహితురాలే ఈ డిజైనర్ క్రియేటర్ అని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఐ రియలీ అప్రిషియేట్ యూ. నీలో మంచి టాలెంట్ ఉంది. అసలు నా చేతులతోనే నా శత్రువుని పతనం చేయటానికి ఆ భగవంతుడు నీ రూపంలో నిన్ను నా దగ్గరికి పంపించాడేమోనని ఈ క్షణం అనిపిస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ అని సంతోషంలో మునిగి తేలుతుంటాడు. అప్పటి వరకు ఆవేశంతో కనిపించిన గౌతమ్ ఇప్పుడు సంతోషంతో కనిపిస్తుంటే అవంతి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఏదో నాకు తోచిన డిజైన్ కుట్టాను కానీ నేను క్రియేట్ చేసిన ఈ డిజైన్కి ఇంత గుర్తింపు వస్తుందని నేను కూడా ఊహించలేదు గౌతమ్. నా డిజైన్ కాంపిటీషన్లో గెలవటం నేను కూడా నమ్మలేకపోతున్నాను అంటుంది సంతోషపడుతూ. అవంతి, ఆ పాప వెళ్ళిన పెళ్లి వీడియో నాకు కావాలి. ఆ వీడియో అర్జెంటుగా తెప్పిస్తావా అని అడుగుతాడు గౌతమ్ ఆతృతగా. వాళ్ళ పెళ్లి వీడియో నీకెందుకు గౌతమ్ అని అడుగుతుంది ఆశ్చర్యంగా. ఒక్కరి క్రియేటివిటీ కాపీ చేసే రైట్స్ ఎవ్వరికీ ఉండవు అవంతి. నీకు పేటెంట్ రైట్స్ ఇవ్వకుండా నీ డిజైన్ కాపీ చేసిన ఆ కంపెనీ మీద కేసు వేయొచ్చు, కోర్టుకి ఈడ్చవచ్చు, నీకు న్యాయం జరిగేలా చేయొచ్చు. ఇవన్నీ జరగాలంటే ముందు మనకి ఆ పెళ్లి వీడియో సాక్ష్యంగా కావాలి. అంటే పాప ఆ డ్రెస్ డిజైన్తో ఆ పెళ్లి వీడియోలో కనిపించవచ్చు కదా. కాంపిటీషన్కి ముందే ఈ డిజైన్ ఉంది అని డిజైనర్ దగ్గర నుంచి పేటెంట్ రైట్స్ తీసుకోకుండా అతను డిజైన్ దొంగిలించి కాంపిటీషన్లో పెట్టాడని కోర్టులో వేయబోతున్నాము అంటాడు. ఏంటి గౌతమ్, కేసు కోర్టు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని అడుగుతుంది కంగారుగా. నువ్వు క్రియేట్ చేసిన ఈ డిజైన్ మీద నా శత్రువు పేరు డబ్బు సంపాదించుకున్నాడు అవంతి. ఇప్పుడు నువ్వు అతని మీద కేసు వేస్తే ఇన్నాళ్ళు అతను గొప్పగా నిలబెట్టుకుంటూ వచ్చిన కంపెనీ పేరు ప్రతిష్ట గంగలో కలుస్తుంది. పైగా పేటెంట్ రైట్స్ లేకుండా డిజైన్ కాంపిటీషన్లో పెట్టినందుకు అతనికి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయటానికి మరో ఛాన్స్ కూడా ఉండదు.
అందుకే నీతోనే ఆ కంపెనీ మీద, అతని మీద కేసు పెట్టిస్తాను అంటాడు గౌతమ్. వద్దు గౌతమ్, ఇవన్నీ నాకిష్టం లేదు. కేసు, కోర్టు గొడవలంటే నాకస్సలు నచ్చదు. కాకపోతే నా క్రియేటివిటీ మీద ఇప్పుడు నాకు కూడా నమ్మకం కలిగింది కాబట్టి రాబోయే కాంపిటీషన్‌కి అతన్ని ఓడించటానికి మంచి డిజైన్ క్రియేట్ చేసి ఇస్తాను. ఇద్దరం కలిసి నీ శత్రువుని ఓడించే ప్రయత్నం చేద్దాము. అంతేకాని కేసులు, గొడవలైతే వద్దు గౌతమ్ అంటుంది ఇబ్బందిగా. అలా మాట్లాడుకో అవంతి. నా శత్రువుని నాశనం చేయటానికి నీ ద్వారా నాకు మంచి గోల్డెన్ అవకాశం వచ్చింది. దానిని చూస్తూ చూస్తూ ఎలా చేజార్చుకోను అంటాడు. అది కాదు గౌతమ్. నా కారణంగా ఒకరు బాధపడితేనే నేను తట్టుకోలేను. అలాంటిది నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే నా డిజైన్‌కి పేటెంట్ రైట్స్ తీసుకోకుండా తన కంపెనీ తరపున కాంపిటీషన్‌లో పెట్టాడని నేను ఆ వ్యక్తి మీద కేస్ వేస్తే అతని కంపెనీ పేరు పోతుందంటున్నావు. మరి నేను అంత ద్రోహానికి పాల్పడలేను గౌతమ్. ప్లీజ్ అంటుంది. పిచ్చిగా మాట్లాడకు అవంతి. మా కంపెనీని నేలమట్టం చేయాలని చూస్తున్న ఆ వ్యక్తికి నీ ద్వారా గట్టిగా బుద్ధి చెప్పాలనుకుంటున్నాను. ఆ మహర్షి పతనానికి నువ్వే నాంది అవంతి అంటాడు గౌతమ్ ఆవేశంగా. మహర్షి పేరు వినగానే అవంతి నిర్ఘాంతపోయి చూస్తూ, మహర్షి ఎవరు గౌతమ్ అని అడుగుతుంది తడబాటుతో. అదే అవంతి, జీవన ఎక్స్‌పోర్ట్ కంపెనీ చైర్మన్ మహర్షి. అతనే నా బద్ధ శత్రువు అని పేరు ఇప్పుడు చెప్తాడు గౌతమ్. అవంతికి ఒక్కసారిగా మహర్షితో తనకున్న సంఘటనలన్నీ కళ్ళ ముందు తిరిగి, నా మెడలో తాళి కట్టినవాడు నా స్నేహితుడికి శత్రువునా అని కోపంగా అనుకొని, అప్పటి వరకు కేసు, కోర్టు వద్దని నిరాకరించిన అవంతి మహర్షి అని తెలియగానే కోపంగా ఆలోచిస్తూ, సరే గౌతమ్, నేను ఆ వ్యక్తి మీద కేసు వేస్తాను. కోర్టుకు తిరుగుతాను. అతని కంపెనీ పేరుని నాశనం చేస్తాను అంటుంది. గౌతమ్ సంతోషపడుతూ, గుడ్ అవంతి, నువ్వు ఆ నిర్ణయంతోనే ఉండు. మిగతాదంతా నేను చూసుకుంటాను అని కసిగా ఆలోచిస్తూ పిడికిలి బిగిస్తుంటాడు. మహర్షి గారంటే నీకే కాదు గౌతమ్, నాకు కూడా శత్రువే. నేను అందంగా ఊహించుకున్న నా జీవితాన్ని ఒక్కసారిగా కూల్చేసిన నా బద్ధ శత్రువు. ఆ వ్యక్తి మీద పగ తీర్చుకునే అవకాశం వస్తే నేనెందుకు వదులుకుంటాను అని అనుకుంటుంది మనసులో అదే కోపంతో. గౌతమ్ ఆ సంతోషంలో ఉండిపోయి, కాని అవంతి, ఆ మహర్షి మీద ఒక్కసారైనా గెలవాలని నా అభిలాష. ఆ మహర్షితో బాగా ఆడుకోవాలంటే ఈ డ్రెస్ డిజైనర్ నువ్వు అనే విషయాన్ని కొద్ది రోజుల వరకు ఎవ్వరికీ తెలియకుండా ఉంచుదాం. నెక్స్ట్ కాంపిటీషన్‌లో నువ్వు క్రియేట్ చేయబోయే డిజైన్‌తోనే ఆ మహర్షి మీద గెలిచి, ఆ తర్వాత అతని మీద కేసు పెడదాం అంటాడు గౌతమ్. నీ ఇష్టం గౌతమ్. నువ్వు ఎలా అంటే అలాగే అంటుంది అవంతి. ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు మహర్షి పతనాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆఫీసులో కూర్చున్న మహర్షి మాత్రం అవంతి ఫోటోని ఫోన్లో చూసి ఆరాధిస్తుండగా బెనర్జీ గారు లోపలికొచ్చి, మహర్షి, గార్మెంట్స్కి వెళ్ళాలనో కదా, బయలుదేరదామా అని అడుగుతాడు. వెళ్దాం బెనర్జీ గారు అని చైర్లో నుంచి లేచి ఇద్దరూ బయటకొచ్చి కారులో బయలుదేరతారు. ఇలా కొద్ది దూరం వెళ్ళగానే వాళ్ళ కార్కి గౌతమ్ కార్ సడన్గా వచ్చి వాళ్ళ దారికి అడ్డుగా ఆగుతుంది. డ్రైవ్ చేస్తున్న మహర్షి ఒక్కసారిగా బ్రేక్ వేసి కారు ఆపుతాడు. గౌతమ్ ఓ స్టైల్లో కారు దిగి పొగరు చూపిస్తూ కారు ముందుకు వచ్చి నిలబడతాడు. గౌతమ్ని అలా చూడగానే మహర్షి ఆశ్చర్యపోతూ, ఏమై ఉంటుంది వీడికి అని అడుగుతాడు. ఈసారి గౌతమ్ ఏదో పొగరుగా కనిపిస్తున్నాడు. ఏంటో తెలుసుకుందాం పదా అని ఈ ఇద్దరు కూడా కారు దిగి గౌతమ్కి ఎదురుగా వెళ్ళి నిలబడతారు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పుడు ఏం జరగబోతుంది? మహర్షి వాళ్ళతో గౌతమ్ ఏం మాట్లాడబోతున్నాడు? అవంతి ద్వారా మహర్షికి చిక్కులు ఎదురు కాబోతున్నాయా? గౌతమ్ అవంతి స్నేహితురాలని, అవంతి ఆ డిజైన్ రూపకర్త అని
మహర్షికి ఎలా తెలియబోతుంది? అద్భుతమైన మలుపులతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.